అంశానికి వస్తే బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ మోసాన్ని తట్టుకోలేక ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర్ అంతిమ యాత్ర అశ్రునయనాల మధ్య కొనసాగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు బరువెక్కిన గుండెతో ఈశ్వర్కు తుది వీడుకోలు పలికారు. శాసన మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఘన నివాళి అర్పించి పాడెమోశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈశ్వర్ అంతిమ యాత్ర ఆద్యంతం రేవంత్ సర్కార్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. ఈశ్వరాచారిది ఆత్మహత్య కాదని, రేవంత్ సర్కారు చేసిన హత్య అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ బిడ్డ కాంగ్రెస్ సమాజం ఎన్నటికీ మృతదేహానికి శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య నివాళులర్పించారు. బీసీల రాజ్యాధికార కాంక్షను రేవంత్ రెడ్డి సజీవ సమాధి చేశాడని మధుసూదనాచారి మండిపడ్డారు. మండలి ప్రతిపక్ష నేత ఈశ్వరాచారిది ఆత్మహత్య కాదని, రేవంత్ సర్కారు చేసిన హత్య అని కాంగ్రెస్ సర్కారుపై జాతీయ బీసీ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఫైర్ అయ్యారు. ఈశ్వరాచారి మరణం వృధా కాదని, బీసీ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తామన్నారు. ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం 2 కోట్ల ఎక్స్గ్రేషియా, 500 గజాల స్థలంతో పాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ద్వారా తెలుసుకుందాం. అక్రమ్, అప్డేట్స్ ఏంటి అక్రమ్ దీనికి సంబంధించి? గుడ్ ఈవినింగ్ సునీత. ఇవాళ మన బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసానికి మనస్తాపం చెందిన సాయి ఈశ్వరాచారి మొన్న గురువారం ఆత్మహత్య చేస్తున్న సంగతి మనకు తెలిసింది. నిన్న శుక్రవారం మధ్యాహ్నం అతను చనిపోయారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ జగద్గిరిగుట్టలో స్థానిక శ్మశాన వాటికలో అతని అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఈ అంత్యక్రియల్లో బీఆర్ఎస్ నాయకులు, శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్ వంటి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే బీసీ సంఘాలకు చెందిన మన ఆర్ కృష్ణయ్య, తర్వాత మన జాజు శ్రీనివాస్ గౌడ్, వకుళాపురం కృష్ణమోహన్ వంటి బీసీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని ఆరోపించారు. బాధిత కుటుంబానికి 2 కోట్ల నగదు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, నివాసానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు. ప్రభుత్వ హత్యకు ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని ఆరోపించారు. ఇది రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పాలన చేస్తున్న మోసానికి బాధిత ఈశ్వరాచారి ఆత్మహత్య నిదర్శనమని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 23% రిజర్వేషన్లు కూడా కల్పించకుండా కేవలం స్థానిక సంస్థల్లో 17% రిజర్వేషన్లు కుదించారని ఆరోపించారు. ఇది బీసీ వర్గాలను కావాలని రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని ఆరోపించారు. సరైన పద్ధతిలో కాకుండా ఇష్టం వచ్చినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సరైన పద్ధతి పాటించకుండా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరైన పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.